వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 భద్రకాళి శరణమ్మ వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై భూతల మణిద్వీపంగా విరాజిల్లుతున్న భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో శ్రీ భద్రకాళీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈరోజు 3వ రోజుకు చేరుకున్నాయి. తదియకు అధిదేవత జ్యోతిష్ శాస్త్రం ప్రకారం గౌరీ. అట్లాగే నవరాత్ర కల్పాన్ని అనుసరించి వరాహ పురాణాంతర్గత నవదుర్గ క్రమాన్ని అనుసరించి అమ్మవారిని చంద్రఘంటా క్రమంలోను బోధాయనోక్త ఆగమ సూత్రాన్ని అనుసరించి ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అమ్మవారిని మహిషమర్దిని క్రమంలోనూ ఆరాధించడం జరిగింది. చంద్రఘంట ఆ జగన్మాత తన చేతిలో ఉన్న గంటను ఇట్లా వాదిస్తూ ఉంటే చంద్రుడి రూపంలో అది ఇట్లా తిరిగిందిట. అందుకోసం ఆమె చంద్రఘంట అంటారు. ఆ ఘంటానాదానికి దిక్కులు పిక్కటిల్లేలా ధ్వని ఉద్భవించి అసురీ శక్తులన్నీ ధ్వంసం అయిపోతాయి. మనలో ఉన్న అసురీ శక్తులు కూడా ఆ జగన్మాత ఆరాధన వల్ల ధ్వంసం అయిపోతాయి, దైవీ శక్తులు ప్రాప్తిస్తాయి. ప్రతి ప్రాణి సుఖాన్ని కోరుకుంది, దుఃఖాన్ని కోరుకోదు. దుఃఖం పోవాలి, దుఃఖ నివృత్తి, సుఖప్రాప్తి. దేనివల్ల సుఖం కలుగుతుంది అంటే పుణ్యం వల్ల సుఖం కలుగుతుంది. దుఃఖం పాపం వల్ల, సంక్రమించిన పాపం వల్ల దుఃఖాన్ని అనుభవిస్తాం. మనకు కావలసింది పుణ్యప్రాప్తి, పాపనాశనం. అట్లాగే సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి. ఇవి పుణ్యప్రాప్తి, పాపనాశనం వల్ల సమస్తమైన పాపమును నశింపజేసి అక్షయ్య పుణ్యప్రాప్తి కలిగించే వ్రతం ఏమైనా ఉన్నదా ఈ భూమండలంలో అంటే దేవీ నవరాత్రి వ్రతం అని శాస్త్రములు చెప్తున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా దేవీ నవరాత్రులకు ఒక పెద్ద సకల జనులు అమ్మవారిని ఆరాధిస్తారు. పెద్ద గొప్పతనం ఉన్నది. అయితే మళ్ళీ ఈరోజు అమ్మవారిని గాయత్రి మాతగా అలంకరించడం జరిగింది. ఏ విద్య అయినా సరే అదొక మంత్రమే. అకారాది క్షకారాంతం 50 మాతృకలు. కాబట్టి భాషా రూప బృహత్సేన అని అమ్మవారిని అన్నారు. ఆమె భాష రూపం, సమస్తమైన మాతృకా స్వరూపం. అంటే అకారాది క్షకారాంతం అన్ని అక్షరాలను మాతృకలే అంటారు. మాతృకా వర్ణ లిప్తాంగి ఆమె. కాబట్టి మంత్రదీక్షకి ఇవాళ ఇస్తారు. ప్రపంచాన్ని భౌతికంగా ప్రపంచాన్ని నడిపేవి 4: విద్య, ఐశ్వర్యం, డబ్బు, అధికారం, నైపుణ్యతతో కూడిన సేవ. ఇవన్నీ సాధన లేనిదే రావు. ఏదో ఒక మంత్రాన్ని తీసుకోవాలి జాతకం ప్రకారం. ఆ జాతకాన్ని అనుసరించి మంత్రదీక్ష తీసుకుంటారు. కాబట్టి సమస్త మంత్రములకు ప్రతీక అయిన గాయత్రి పరం మంత్రం నమాతః పరదైవతం అని సమస్త మంత్రములకు ప్రతీక అయిన ఆ గాయత్రి మాతగా ఈరోజు అమ్మవారిని అలంకరించి పూజించడం జరిగింది. గాయత్రి స్వరూపంలో ఉన్న అమ్మవారిని దర్శించడం వల్ల మనకు సమస్త మంత్ర సిద్ధి కలుగుతుంది. విద్యా ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈరోజు అమ్మవారి గాయత్రి మాతగా అలంకరించడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.